హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే హెయిర్కి సంబంధించి వీడియో చూపిస్తున్నానండి. నేను గులాబీ పువ్వు రెక్కలు, మందార పువ్వు, కరివేపాకు తీసుకున్నానండి. గులాబీ పువ్వులు, మందార పువ్వులు ఎండబెట్టుకొని తీసుకున్నానండి. ఇవి క్లీన్ చేసుకొని వాటర్లో 1 అవర్ నానబెట్టుకోవాలి. అందులో నేను మెంతులు, అవిసె గింజలు, బియ్యపు నూక వేసుకున్నానండి. అంటే రైస్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర నూక ఉందని, కొంచెం బేగా ఉడుకుతుందని రైస్ నూక వేసుకుంటున్నాను. ఇవి మనం గ్యాస్ మీద పెట్టుకొని ఒక 1 అవర్ బాయిల్ చేసుకోవాలండి. అందులో కొంచెం కొబ్బరి నూనె వేసుకోండి. కొబ్బరి నూనె వేసుకోవడం వల్ల అంటే హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. మన జుట్టుకి కూడా చాలా మంచిదండి. నేచురల్గా ఇంట్లోనే మనం ఆడిపెట్టుకున్న కొబ్బరి నూనె అయితే ఇంకా మంచిదండి. కొట్టు మీద దానికన్నా షాప్లో తీసుకుంటాం కదా. ఇది అలా అవిసె గింజలు కూడా వేసుకున్నాం కదండి, కొంచెం జిగుటుగా వస్తుంది. ఇది హెయిర్ మనం ఇంట్లో హోమ్ రెమెడీ కింద చేసుకున్న హెయిర్కి చాలా బాగుంటుందండి. మనం ఇప్పుడు చాలా ఐటమ్స్ వాడుతున్నాము. స్ప్రే అని, షాంపూలని, లిక్విడ్స్ అని అన్నీ వాడుతున్నాం. కొంతమందికి ఇది పని చేస్తున్నాయి, కొంతమందికి పని చేయవు. ఇదైతే న్యాచురల్వే కాబట్టి మనకి పని చేస్తుందని, హెయిర్కి గ్రోత్ని ఇస్తుందని నేనైతే చెప్తానండి. నేనైతే 3 months నుంచి వాడుతున్నానండి. అంతకుముందు వేరే ప్రోడక్ట్స్ వాడాను, కానీ నాకు అంత రిజల్ట్ ఏం కనిపించలేదు. ఇది 3 months నుంచి వాడిన తర్వాత నాకైతే రిజల్ట్ కనిపించిందండి. నా హెయిర్ స్మూత్గా ఉంటుంది, కొంచెం పెరగడం కూడా స్టార్ట్ అయ్యింది. మీరు కూడా వాడండి, తెలుస్తుందండి. నేనైతే ఎక్కువ ఎదుగుతుందని అయితే చెప్పలేను, కానీ తెల్ల అయితే పెరగడం మాత్రం చూపిస్తుందండి. అలా మీరు ఒక్కసారి 2 సార్లు వాడి మానేయకూడదు. 1 monthకి ఒక 3 times 4 times అయినా సరే వాడండి. అలా వాడిన తర్వాత మీకే రిజల్ట్ కనిపిస్తుంది. ఇది మరిగిపోయిందండి, వడపోసేసుకున్నాను. ఒక బాటిల్లో వేసుకొని, స్ప్రే బాటిల్లో కానీ వేసుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం ఉడకబెట్టినదంతా వేస్ట్గా పడే అవసరం లేదండి. అది మిక్సీలోని ఆనియన్ వేసుకొని మిక్సీ పట్టేసి మన హెయిర్కి రాసుకొని హెయిర్ బాత్ చేయొచ్చండి. చాలా మంచిది. ఇది ఒక్కసారి వాడి చూడండి, మీకే రిజల్ట్ కనిపిస్తుంది. నేను చెప్పేదానికన్నా మీరు వాడి చూస్తే ఇంకా బాగా తెలుస్తుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.